దానిమ్మ రైతులు దానిమ్మ పూతలు రాక వచ్చిన పూతలు స్థిరంగా నిలబడక రాలిపోవడం, అలాగే ఎక్కువగా మగపూతలు రావడము, అలాగే వచ్చిన పూతలు మధ్యంతర పూతలుగా మారి రాలిపోవడం మొదలైన కారణాల వలన ఫ్లవర్ సెట్టింగ్ కాక దిక్కుతోచని స్థితిలో గాబరా పడుతూ ఫ్లవర్ సెట్టింగ్కి చాలా ఇబ్బంది పడుతున్న రైతులకు తగిన సలహాలు సూచనలు ఇవ్వడానికి మన ముందుకు వస్తున్నారు మన సుధాకర్. రైతు సోదరులకు విజ్ఞప్తి అండి. దానిమ్మ సాగుతో పాటు చాలా రకాల హార్టికల్చర్ క్రాప్స్లో ఫ్లవర్ సెట్టింగ్ విషయంలో చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేసి విఫలమవుతుంటారు. అయితే మనిషికి ఏ విధంగా అయితే బ్యాలెన్స్డ్ ఫుడ్ అవసరమో, అంటే తెలుగులో సంతులిత ఆహారం అని పిలుస్తారు, అలాగే మొక్కకు కూడా సంతులిత ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనిషిలో బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేది తక్కువైతే మనిషికి ఏదో ఒక జబ్బు వస్తుంది, లేదా ఏదో ఒక అనారోగ్యానికి గురవుతాడు. అలాగే మొక్కకు కూడా బ్యాలెన్స్డ్ ఫుడ్ లేనప్పుడు ఏదో ఒక సిమ్టమ్, ఏదో ఒక లక్షణాన్ని, ఏదో ఒక వ్యాధికి గురై తన సమస్యను మనకు చూపిస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా దానిమ్మ సాగులో మరి బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటే ఏంటి, మరి బ్యాలెన్స్డ్ ఫుడ్ ఉపయోగించడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయంటే, ముఖ్యంగా బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేది మొక్కకు మనం అందించినప్పుడు మొక్క రోగ నిరోధక శక్తిని పెంచుకుంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడంతో పాటు కరెక్ట్గా అంటే ఒక మంచి స్ట్రాంగ్ బర్డ్స్ని, అనగా మంచి పూతల్ని ఇస్తుంది. ఆ పూతలు కూడా దాదాపుగా ఎక్కువ శాతం ఫిమేల్ ఫ్లవర్ రావడానికి కూడా, అంటే ఆడపూతలు రావడానికి కూడా ఎంతగానో అవకాశం ఉంటుంది. మరి బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటే ఏంటి అని చూస్తే, సాధారణంగా ఇప్పుడు మనము ఈ దానిమ్మ తోటలో ఉన్నాం. మరి ఈ దానిమ్మ తోటలో సూర్యనారాయణ అనే ఈ రైతు ఈ దానిమ్మ తోటకు ఒక నెల ముందు నేను చెప్పిన సలహాను సూచన పాటించి మెడిసిన్ని ఇవ్వడం జరిగింది. ఆ మెడిసిన్స్లో ఏమి ఇచ్చాడు, లేదా ఆ బ్యాలెన్స్డ్ ఫుడ్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయనే విషయాన్ని మనం తెలుసుకోగలిగితే, ముఖ్యంగా మనము జింక్ అనే ఫర్టిలైజర్ని 100 గ్రాముల చొప్పున, ఫెర్రస్ సల్ఫేట్ అనే ఫర్టిలైజర్ని 100 గ్రాముల చొప్పున ఇచ్చాం. అలాగే బోరాన్ అనేది 50 గ్రాముల చొప్పున ఒక మొక్కకి ఇచ్చాం. అలాగే కౌడంగ్ లేదా ఎరువుని, పశువుల ఎరువుని ఒక్కొక్క మొక్కకి దాదాపుగా 20 కేజీల చొప్పున ఇవ్వడం జరిగింది. అలాగే మనం చూసినట్లయితే మరి వేప చెక్క వేసాం. వేప చెక్కతో పాటు సింగిల్ న్యూట్రియంట్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కాల్షియం నైట్రేట్ సిఎన్ కూడా ఒక్కొక్క మొక్కకి 100 గ్రాముల చొప్పున, అదేవిధంగా గ్రాన్యువల్స్ అనేది ఒక 100 గ్రాముల చొప్పున, ఎంఓపి అంటే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది కూడా దాదాపుగా 250 గ్రాముల చొప్పున ఈ మొక్కకి ఇవ్వడం జరిగింది. అలాగే 52-34 అనే ఈ యొక్క వాటర్ సాల్యుబుల్ని కూడా మనము పౌడర్ ఫామ్లో ఉన్న దాన్ని కూడా మనం ఒక్కొక్క మొక్కకి 100 గ్రాముల చొప్పున ఇవ్వడం జరిగింది. మరి ఈ ఫుడ్ అంతటిని మనము మొక్కకు ఇచ్చి, అలాగే హార్టిఫ్లోరా అనే ప్రోడక్ట్ని కూడా ఒక మొక్కకి 25 ml చొప్పున ఇవ్వడం జరిగింది. ఇండి రూట్స్ అనే గ్రాన్యువల్స్ని కూడా ఒక్కొక్క మొక్కకి 50 గ్రాముల చొప్పున ఇవ్వడం జరిగింది. ఈ యొక్క న్యూట్రియంట్స్ అన్నిటినీ, లేదా ఈ ఫర్టిలైజర్స్ అన్నింటినీ, లేదా ఈ బ్యాలెన్స్డ్ ఫుడ్ను ఎప్పుడైతే మొక్కకి ఇవ్వడం జరిగిందో మొక్క చాలా ఫాస్ట్గా రియాక్ట్ కావడంతో పాటు
కావలసిన మంచి బర్డ్స్ని అనగా మంచి పూతల్ని ఇస్తుంది. ఒక్కొక్క మొక్కకి మనం చూస్తున్నామండి విజువల్స్లో, ఒక్కొక్క మొక్కకి తక్కువలో తక్కువ 70 నుంచి 100 పూతలు ఉన్నాయి. 90% పూతలు కూడా అన్ని ఫిమేల్ ఫ్లవర్సే వచ్చాయి. ఒక్కొక్క పూత కూడా చాలా స్ట్రాంగ్ బర్డ్స్ని మనకు మొక్క ఇచ్చింది. మరి వీటన్నిటికీ కారణం ఏంటి అంటే మొక్కకి బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి రైతు సోదరుడు కూడా బ్యాలెన్స్డ్ ఫుడ్ను కరెక్ట్గా మెయింటైన్ చేసి మొక్కకి రెసిస్టెన్స్ పవర్ని, మొక్కకు బలాన్ని ఇవ్వడంతో పాటు రూట్ సిస్టమ్ని డెవలప్ చేయడంతో పాటు కావలసినంత మంచి ఫ్లవర్ని తీసుకోవడానికి ఈ బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి రైతు మిత్రుడు ఈ విషయాన్ని గమనించి మనిషికి ఎంత ప్రాముఖ్యమైందో అలాగే మొక్కకు కూడా బ్యాలెన్స్డ్ ఫుడ్ అంత ప్రాముఖ్యమైంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ దానిమ్మ సాగుతో పాటు మిగతా హార్టికల్చర్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఈ యొక్క బ్యాలెన్స్డ్ ఫుడ్ని మెయింటైన్ చేసి మంచి ఫ్లవర్ని, మంచి ఫ్లవర్ సెట్టింగ్ చేసుకుంటారని తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తేనా నమస్తే అన్న, మీ పేరు ఏం పేరునా? సూర్యనారాయణ. సూర్యనారాయణ. కొంచెం గట్టిగా మాట్లాడాలి, ఓకేనా? ఏ ఊరున్నా మీది? చిన్నూరు, ధర్మవరం మండలం చిన్నూరు. ఓకే. సరే, ఈ దానిమ్మ తోట అనేది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పండిస్తున్నారు లేదా సాగు చేస్తున్నారు? ఇప్పటికి 3 ఏళ్ళు అయింది పెట్టి చెట్లు అయితే. ఇది రెండో పంట. ఇది రెండవ పంట. ఓకే. గతంలో ఒక పంట పండించారు కదా, మరి గతంలో పండించిన పంట ఎలా ఉండేది? ఫ్లవర్ సెట్టింగ్ అనేది ఎలా ఉంది? గతంలో పండించేదంటే నేను ఎవరిది సలహా తీసుకోలేదు. నా స్వయం కొద్దీ నేను పోయినప్పుడు కానీ వచ్చినాయి కానీ ఇంత హెవీగా వచ్చింది. ఇంత హెవీగా ఫ్లవర్ సెట్ కాలేదు. ఇప్పుడు దాదాపుగా మనం చూస్తున్నాం, ఒక్కొక్క మొక్కకి మీ అంచనా ప్రకారం ఎన్ని పూతలు ఉండొచ్చు? ఒక 70 నుంచి 100 దాకా ఉండొచ్చు. ఓకేనా? ఓకే. దాదాపుగా ఎక్కువే ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో మేల్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఫిమేల్ ఫ్లవర్స్ ఉన్నాయి. మామూలు మేల్ ఫ్లవర్స్ అనేది ఉన్నాయి 500-600 దాకా ఉన్నాయి. మనకి మనకు కనీసం మేల్ ఫ్లవర్స్ అనేవి ఒక 30%, 70% ఫిమేల్ ఫ్లవర్స్ ఉన్నాయి. దాదాపుగా 70 అబౌవ్నే ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్క మొక్కకి. సరే, ఇప్పుడు ఈ యొక్క ఇంతగా మంచిగా ఫ్లవర్ సెట్ కావడానికి మీరు ఎలాంటి మెడిసిన్స్ వాడారో ఏదైనా ఐడియా ఉంటే చెప్పగలరా? ఇప్పుడే ఇంతకు ముందు? ఇప్పుడు మొన్న నేను ఇచ్చాను కదా. ఇప్పుడు మీరు ఇచ్చినదంటే మీరు ఇచ్చినట్టు అదే దాదాపుగా బ్యాలెన్స్డ్ ఫుడ్ లో ఏదైతే నేను చెప్పాను, అది తప్ప బోరాను, ఫెర్రస్, మెగ్నీషియం, ఎంఓపి, ఓకేనా, కౌడంగు, వీటన్నిటి హార్టిఫ్లోరా, ఇండిరూట్స్, 5G గ్రానికల్స్ ఇవన్నీ ఇవ్వడం వల్ల మొక్క అనేది దానికి కావాల్సిన ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఒక మంచి బడ్స్ అనేది ఇచ్చింది. ఈ యొక్క పూతలు కూడా చాలా స్ట్రాంగ్ బడ్స్ వచ్చాయి, ఏదో వీక్ ఫ్లవర్స్ కాదండి, చాలా స్ట్రాంగ్ ఫ్లవర్స్ వచ్చాయి. మరి ఈ బ్యాలెన్స్డ్ ఫుడ్ వల్ల, ఇంత మంచి రిజల్ట్ వల్ల మీరేమనుకుంటున్నారు? మీ మనసుకి ఎలా ఉంది చెప్పండి? ఉత్సాహంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. కాబట్టి రైతు మిత్రులకు నేను చెప్పేది ఏంటంటేనండి, మనిషికి బ్యాలెన్స్డ్ ఫుడ్ ఎంత అయితే ఇంపార్టెంటో మొక్కకు కూడా అంత బ్యాలెన్స్డ్ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి రైతు సోదరుడు నాట్ ఓన్లీ దానిమ్మ, ఏ మొక్కకైనా ఏ పంటకైనా సాగు చేసేటప్పుడు బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈ బ్యాలెన్స్డ్ ఫుడ్ని ప్రతి రైతు గుర్తించి గ్రహించి సకాలములో మొక్కకు బ్యాలెన్స్డ్ ఫుడ్ అందించి మంచిగా ఫ్లవర్ సెట్ చేసుకోవడంతో పాటు మంచి ఈల్డింగ్ తీసుకొని ప్రతి ఒక్కరూ సక్సెస్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.